వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. గుజరాత్ ఎలక్షన్స్ స్పెషల్ స్టోరీ మీకోసం. V3 న్యూస్ గుజరాత్ పర్యటనలో నిజానిజాలు. బీజేపీ డెవలప్మెంట్ చేస్తే 95 నాటి ముచ్చట ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది? 2002 ఒక అల్లర్ల గురించి అమిత్ షా ఎందుకు ప్రతిపాదించాల్సిండు? మళ్ళీ మత కళలు సృష్టించి ఓట్లు చేసుకుందామని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని ఎలా చూడండి? ఇది మాత్రం రాంగ్ అండి. ఇక్కడ మాత్రం ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందువులైనా ప్రతి ఒక్క జాతి కలుపుకొని పోయేదే బీజేపీ. స్వరాష్ట్రంలో భాజపా అధికారాన్ని భారీ మెజార్టీతో నిలబెట్టే బాధ్యతను ప్రధాని నరేంద్ర మోడీ ఒంటి చేత్తో తీసుకున్నారు. అందుకే మొదటి విడతే కాదు, స్వల్ప గడవే ఉన్న రెండో విడతలోనూ సుడిగాలి పర్యటనలు చేశారు. ఇంటింటికి ప్రచారం, వివాహాలకు హాజరు, ఓటర్ స్లిప్ల పంపిణీ, ఇలా ఓటర్లతో కలిసి ఏ అవకాశాన్ని విడవకుండా ప్రధాని మోదీ గుజరాత్ ఎన్నికల పర్యటనల ప్రణాళిక రచించింది భాజపా. గురువారం నాడు అన్ని పార్టీలు తొలి విడత పోలింగ్ హడావిడిలో ఉంటే మోదీ మాత్రం భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. మాకు ఒక ఇల్లు ఇస్తే మాకు ఒక కిరాయి, మీకు ఇల్లుగా కట్టలేక ఆ ఇంట్లో వాడు మీకు ఇల్లు ఉంటే మాకు ఇల్లు కావాలి, మాకు ఏదైనా కావాలంటారు. ఇక మాకైతే ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం కావాలంటే లోన్ తీసుకున్న ఇల్లు మీద ఆ లోన్ డబ్బు కట్ట. అహ్మదాబాద్లో 3 గంటల పాటు సాగిన 50 కిలోమీటర్ల రోడ్ షో ద్వారా ఏకబిగిన దాదాపు 15 నియోజకవర్గాలను మోదీ చుట్టి రావటం విశేషం. దేశంలో ఇప్పటిదాకా ఇంత భారీ రోడ్ షో జరగలేదంటున్నారు. 10 లక్షల మంది దాకా పాల్గొన్న ఇందులో 35 చోట్ల ఆగి ప్రజలకు అభివాదం చేశారు. మొత్తం మీద గుజరాత్ ప్రచారంలో మోదీ 31 ర్యాలీలు, 2 భారీ రోడ్ షోలు చేశారు. మోదీ ప్రచారం తీరుపై కాంగ్రెస్, ఆప్ ఆద్మీలు సహజంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. బిల్లు ఫుల్ తప్పదే. ఎవరు తప్ప అంటే మేము తక్కువ కాల్సినది ఎక్కువ వస్తుంది. ఇక దానికి మేమేం చెప్తాం? ఇక దానికి మాది ఏముంది? గట్లా రాకుండా ఉండడం మంచిదా? కరెంట్ వస్తే బిల్లు కట్టడం మంచిదా? కరెంట్ వస్తే బిల్లు కట్టడం డబల్కి డబల్ వేస్తా అంటారు. దానికి ఏం చేస్తాం? మేము ఏమి కలవకుండా వస్తుంది. ఓటమి భయంతోనే మోదీ అతిగా ప్రచారం చేస్తున్నారని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అన్నట్లుగా ఉందని ఆప్, కాంగ్రెస్ ఎద్దేవా చేశాయి. ఇందులో నిజాలున్నా రాష్ట్రంలో భాజపా పూర్తిగా బ్రాండ్ మోదీపై ఆధారపడి ఉందనేది వాస్తవం. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఎదురులేని విజయాలతో సాగిన భాజపా ఆయన ప్రధానిగా ఢిల్లీకి వచ్చాక 2017లో తొలి పరీక్షను ఎదుర్కొంది. నా పేరు బోగా కనకలక్ష్మి. మరి ఎన్ని సంవత్సరాలు వచ్చి? మేము వచ్చి 35 ఏళ్ళు అయింది. ఇక్కడ సౌలతులు ఎలా? ఇదే సౌలతులు. మాకు మా ఆయన లేడు, నాకు 2 బిడ్డలు. ఇక ఇంతో అంతా చదివిపించుకున్నా, పని చేసుకున్నా. ఆ పరీక్షలో అధికారాన్ని నిలబెట్టుకున్న బొటాబొట్టి 99 మెజార్టీతోనే. అది ఆనాటి ఎన్నికల రెండో విడతలో మోదీ విస్తృతంగా ప్రచారం చేయటం వల్లే ఆ మాత్రమైన సీట్లు భాజపా ఖాతాలో పడ్డాయి. లేదంటే మరింత తగ్గేవంటారు విశ్లేషకులు. 2017లో పాటీదారు ఉద్యమంతో భాజపా సీట్ల సంఖ్య తగ్గింది అనేది వాస్తవం. ఈసారి కేజ్రీవాల్ పార్టీ ఆ ప్రచారంలో దూకుడు పెంచింది. సీట్లెన్ని గెలుస్తుందో తెలియకున్నా తమకు బలమైన పట్టణ ప్రాంత ఓటర్లను ప్రభావితం చేస్తుందనే ఆందోళన భాజపాలో ఒకంత లేకపోలేదు. డిమాండేషన్ చేసినందుకు ఎలా మోడీ అంటారు? అట్లా అని లేదండి, ప్రతి ఒక్కరికి అవపడతలేదా అండి? పని చేసిండని అవపడుతుంది కదా అండి. అది కనపడని వస్తువు అయితే కాదు కదా అతను చేసింది. వీటికి తోడు ఎన్నికకు ముందు మేర్బీ లాంటి దుర్ఘటన చోటు చేసుకోవటం భాజపాకు ఇబ్బందికరంగా మారిందనేది ఇప్పుడు సంకటమే. మోదీని పూర్తి స్థాయిలో రంగంలోకి దించడం ద్వారా ఈ సమస్యలన్నీ తీరినట్లేనని కమల్నాథులు భావిస్తున్నారు. అంతా తానై ఒంటి చేత్తో గుజరాత్ బాధ్యత ఎత్తుకున్న మోదీ. గుజరాత్ ఎన్నికల్లో పాటీదారు ఓటర్లదే కీలక పాత్ర. ఇప్పుడు అందరి కళ్ళు మరోసారి పాటీదారు సామాజిక వర్గం ఓట్లపైనే ఉండటం గమనార్హం. 2017 ఎన్నికల్లో అధికార బీజేపీకి ముచ్చెమటలు పట్టించిన ఈ సామాజిక వర్గం ఓటర్లు ఇప్పుడు ఏం చేస్తారా అనేది ఉత్కంఠంగా మారింది. అప్పట్లో ఓబీసీ రిజర్వేషన్ కోసం హార్దిక్ పటేల్ నేతృత్వంలో ఈ వర్గం తీవ్రస్థాయిలో ఉద్యమించిన విషయం తెలిసిందే. ఇక ఇదే విషయంపై దృష్టి పెట్టిన విశ్లేషకులు ఈసారి వీరి ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని చెబుతుండటం గమనార్హం. అయితే ఇక్కడ మరో భయం వెంటాడుతుంది. పటేల్ వర్గానికి చెందిన యువతను ఆకర్షించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. 2017లో ఎన్నికల్లో 182 స్థానాలున్న అసెంబ్లీలో 150 సీట్లు దక్కించుకుంటామని బీజేపీ గంభీరంగా ప్రకటించిన పటేళ్ల దెబ్బతో ఈ సంఖ్య 99కే పరిమితమైంది.
విధానసభ ఎవరైతే మన సందీప్ దేశాయ్ గారు ఉన్నారో చాలా అనుభవం ఉన్న వ్యక్తి, బ్యాంకులలో కానీ సంఘటనలో కానీ అన్నిట్లో ముందుకున్న వ్యక్తి. ఆయన ప్రతి ఒక్కరిని చిన్న పిల్లగాని కాంచి పెద్దల దాకా మందలించుకుంటూ అందరినీ చాలా సంతోషంగా చూసుకుంటాడు. అది మాకు నమ్మకం ఉంది. కీలకమైన కంచుకోటలను సైతం కమలనాథులు అప్పట్లో వదులుకోవాల్సి వచ్చింది. దాదాపు 40 సీట్లలో పాటీదార ప్రభావం ఎక్కువగా ఉంది. మరికొందరు 50 స్థానాలను తామే నిర్దేశిస్తామని కూడా చెప్తుండటం గమనార్హం. గుజరాత్ జనాభాలో పటేల్ సామాజిక వర్గం 18%. 2017లో 44 మంది ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు విజయం సాధించారు. సౌరాష్ట్ర ప్రాంతంలో మోర్బీ, టంకారా, గోండల్, దొరాజీ, ఆమ్రేలీ, సావర్కుండ్ల, జేట్పూర్, రాజ్కోట్, తూర్పు, పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాలు పటేల్ వర్గానికి కంచుకోటలు. విజయపూర్, విశానగర్, మొహసన, ఉంజు సీట్లలో కూడా ఈ వర్గం ప్రభావం చూపుతుంది. అహ్మదాబాద్ నగరంలో గట్లోడియా, శబర్మతి, మణినగర్, నికోల్, నరోడాలోనూ వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. సూరత్ నగరంలో పటీల్దార ప్రభావం నిర్ణయాత్మక స్థానంలో ఉండటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలంటే ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర స్థాయి నేతలు ప్రధానం. బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీల తరపునైతే జాతీయ స్థాయి ముఖ్య నేతలు 1-2 ప్రచార సభల్లో పాల్గొని వెళ్తారు. 41 మందికి బీజేపీ సీట్లు. ప్రస్తుత ఎన్నికల్లో 41 మంది పటీదార్ అభ్యర్థులకు బీజేపీ టికెట్లు కేటాయించింది. ఇది కాంగ్రెస్తో పోల్చుకుంటే ఎక్కువ. ఆప్ కూడా పటీదారులకు ఆశించిన సంఖ్యలోనే టికెట్లు ఇచ్చింది. ఇక గతంలో బీజేపీపై ఈ వర్గం ఆగ్రహంతో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ పరిస్థితి లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. పాటీదారులు ప్రధానంగా 3 విషయాలను దృష్టిలో ఉంచుకొని ఓటేస్తారు. ఒకే స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ పాటీదార్ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా సంప్రదాయంగా వారు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారో ఆ పార్టీకే ఓటేస్తారు అని విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న లెక్కలను బట్టి చూస్తే దాదాపు 30 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్లు పటీదారులకే టికెట్లు ఇచ్చాయి. ఇలాంటి నియోజకవర్గాల్లో పార్టీలకు అతీతంగా తమకు అనుకూలమైన అభ్యర్థిని వారు ఎంచుకుంటారని ఆయన తెలిపారు. ఇక ఇప్పటికే పటేల్ సామాజిక వర్గంలోని కీలక సంఘాలు కద్వా పటీదారులకు చెందిన సిర్సార్, ఉమియాధామ్, లూవా పటేల్స్కు చెందిన కోదల్ధామ్ బీజేపీకి మద్దతు పలికిన నేపథ్యంలో బీజేపీ లబ్ధి పొందే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కోదల్ధామ్ ట్రస్టీ రమేష్ తిలాలకు బీజేపీ రాజ్కోట దక్షిణ టికెట్ ఇవ్వడం గమనార్హం. మరోవైపు ప్రధాని మోదీ కోదల్ధామ్ ట్రస్టీలతో ఇటీవల ఢిల్లీలో సమావేశాలు నిర్వహించడం కూడా ఆ వర్గం ఓట్లు బీజేపీకి అనుకూలంగా మారుతాయని సంకేతాలు ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. కానీ గుజరాత్ ఎన్నికల ప్రచారం ఇందుకు పూర్తి భిన్నంగా సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ అంతా తానై కలియదిరిగారు. ఎంతగా అంటే తానే సీఎం అభ్యర్థ అన్నంతగా. మోదీ తర్వాత ముఖ్యమంత్రులుగా చేసిన ఆనందీబెన్, విజయ్ రూపానీ ప్రభావం పెద్దగా చూపించకపోవడమే కాకుండా వ్యతిరేక పవనాలు వీచేలా కనిపించింది. అందుకే రూపేంద్ర పటేల్ను సీఎం పీఠంపైకి మోదీ, అమిత్ షాలు కూర్చోబెట్టారు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే పటేల్ వర్గం ఓటర్లు కాంగ్రెస్ పార్టీ కన్నా వ్యక్తిగత అభిప్రాయాలకే విలువ ఎక్కువ ఇస్తారని, అభ్యర్థిపై వారికి సానుకూల దృక్పథం ఉంటేనే ఓట్లు పడతాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అయితే ఇప్పటికే పటేల్ వర్గం తమకే అండగా ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తుంది. ఒక్క పటేల్ వర్గమే కాదు, బీజేపీ బాధిత వర్గం అంతా మాకు అండగా ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ తెలపటం విదితమే. దీనికి కౌంటర్గా బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ మాఖ్వానా మాత్రం పటీల్దారు బీజేపీకి అండగా నిలిచారని, బీజేపీ గత రికార్డులను బద్దలు కొట్టి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయనను నమ్ముకొని ఈ అగ్రనేతలు ఎన్నికల బరిలో దూకలేదు. అమిత్ షా లాంటి వారున్న వ్యూహాలకే పరిమితమయ్యారే కానీ ప్రజాకర్షణ అంతగా లేదు. చివరకు బ్రాండ్ మోదీయే బీజేపీకి శ్రీరామ రక్ష. అందుకే ఈసారి ఎన్నికల్లో ఏమాత్రం తగ్గకుండా మోదీ బ్రాండ్ను పూర్తి స్థాయిలో వాడుకుంటోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోడీపై చేసిన 100 తలల రావణాసురుడు అనే అంశం గుజరాత్ ప్రజల్లో బాగా దూచుకెళ్ళింది. ఈ అంశాన్ని ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ మరింత దూకుడు పెంచింది. ఈ యొక్క మాట గుజరాత్ ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో 8 తారీఖు చూడాల్సిందే. మొత్తం మీద అన్ని సర్వేలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాయి. ఇంటింటికి ప్రచారం, పెళ్లిలకు హాజరు కావడం వంటి చిన్న చిన్న ప్రచార సభలలో ప్రధానిని భాగం చేసేలా వ్యూహం రచించడం ద్వారా గుజరాత్ ముద్దుబిడ్డ ఇప్పటికీ అందుబాటులో ఉన్నారనే సందేశాన్ని సామాన్య జనానికి చేరవేసింది. విత్ స్పెషల్ ఫోకస్ గుజరాత్.